ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈనాటి వాక్యానికై మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-4 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నా ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయనతో పాటు నివసించినటువంటి శిష్యులు ఆయన చేసినటువంటి మహత్కార్యములను, అద్భుత కార్యములను చాలా దగ్గరగా ఉండి చూస్తూ వచ్చేవారు. అనేక సార్లు ఆయనతో ఏకాంతంగా మాట్లాడేటువంటి ఆ సంబంధం వారికి ఉండేది. వారికి ఉన్నటువంటి ఆ స్నేహాన్ని బట్టి, ఆ ఆత్మీయతను బట్టి ఒక విషయాన్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అదేంటంటే, ప్రభా మీరు తిరిగి వస్తారు అని చెప్తున్నారు, బాగానే ఉంది. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మాకు ఎలా తెలుస్తాయి? ఏమైనా సూచనలు ఉన్నాయా, ఏమైనా గుర్తులు ఉన్నాయా, మాకు చెప్పవా అని అడుగుతున్నారు. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 2000 సంవత్సరాల పైగా అయింది. అయితే రాకడకు సంబంధించినటువంటి ఆ సూచనలు నెరవేర్చున్న కాలంలో నివసిస్తున్నటువంటి ఈ జనరేషన్కి, మనకి అటువంటి ఆసక్తి లేకపోవడం అనేది ఎంతైనా విషాదనీయం. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ అయితే అకార్డింగ్ టు దిస్ ప్యాసేజ్, ఈ వాక్యానుసారంగా ఉన్నటువంటి 2 కారణాలని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశిస్తున్నాను. మొదటిది, దేవునితో సత్సంబంధం కలిగి ఉండకపోవడం. అవును, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదా ఆయనకి ప్రార్థన చేయటం అనేది మనము మన జీవితంలో కలిగలేము. మనకు బిజీ షెడ్యూల్ వల్ల, అనేక విషయాలలో మనము బిజీ చేసుకోవడం వల్ల, కొంతమంది ప్రయోజకరమైనటువంటి విషయాలలో బిజీగా ఉంటే, కొంతమంది అయితే ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజనంగా సమయాన్ని వ్యర్థపరుస్తూ మొత్తం మీద దేవునితో సమయాన్ని అయితే గడపటం లేదు. ప్రతి ఆదివారం మీరు మందిరానికి వెళ్ళడం, అక్కడ వాక్యాన్ని చదవటం లేదా ప్రార్థన చేయటం, దాని విషయమై నేను మాట్లాడట్లేదు. కానీ నువ్వు అక్కడే ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడి ఆయనకు ప్రార్థన చేసేటువంటి స్థితి కలిగి ఉన్నావా? లేదా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయనకు మాటలు వినేటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? అలాగే రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, మనకి ఆ దేవుని యొక్క రాకడను గురించిన ప్రాముఖ్యత మనకు తెలియకపోవడమే. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాకడ అనేది యొక్క మానవాళి చరిత్రలోనే ఎంతో గొప్ప సంఘటన. అది మనిషి యొక్క నిత్యత్వం అనేటువంటిది నిర్ణయించబడే సందర్భం అది. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మరణానంతరం మన యొక్క నిత్యత్వం దేవుని కలిగి ఆయనతో పాటు నివసించటము, లేదంటే దేవుని లేని స్థలమైనటువంటి నిత్య నరకంలో పడద్రోయబడటం, మనకు ఆ ప్రాముఖ్యత మనకి తెలియకపోవడం వల్ల మనం నిర్లక్ష్యం కలిగి ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ 2 విషయాలు మన జీవితంలో ఎప్పుడైనా జరగచ్చు. ఒకటి మన యొక్క మరణం, రెండోది దేవుని రాకడ. ఈ 2 విషయాలు కూడా ఏ సమయంలోనైనా జరగచ్చు, మనకు తెలియదు, ఎవరికి కూడా తెలీదు. అందుకే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు అన్న రోజున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుల వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు తిరగాలని నేను ఆశిస్తున్నాను. నీ మనస్సు, మీ శరీరము నీ స్వాధీనంలో ఉన్నప్పుడే ఆయనను తెలుసుకుని ఆయన వైపు తిరగాలని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.